రాజమండ్రి కల్తీపాలు ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మొత్తం 7కు చేరింది. చౌడేశ్వర్ నగర్ కు చెందిన సూర్యారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత వారం కల్తీపాల ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చినా ఇప్పుడు వరుసగా 2 రోజుల్లో ఇద్దరు మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రైట్, ఈ పాల కల్తీకి సంబంధించి మృతుని గురించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. రాజమండ్రిలోని కల్తీ పాలు ఘటనలో ఒక్కసారిగా కలకలం రగింది. ముఖ్యంగా గత నెల 15వ తేదీన ఏదైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో అప్పటి ఆ రోజు నుంచే సుమారు 20 మంది హాస్పిటల్ పాలయ్యారు. కిడ్నీ బారిన పడి, కిడ్నీ వ్యాధి బారిన పడి. అయితే ఆ రోజు నుంచి అంటే సుమారు 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 6గురు చనిపోవడం జరిగింది. నిన్న ఒకరు, ఈ రోజు ఒకరు, మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం 10 మంది డయాలసిస్ మరియు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి వ్యాప్తంగా 4 హాస్పిటల్లో 11 మంది బాధితులైతే రాజమండ్రిలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో 7గురు, అంటే ఇప్పుడు ఒకరు మరణించడంతో ప్రస్తుతం 6గురు. అలాగే రాజమండ్రి చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్లో 3గురు, అలాగే ఇతరేతర హాస్పిటల్లో కలిసి మొత్తం 13 మంది అయితే చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా క్రిటికల్ గానే ఉందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని రాజమండ్రికి తీసుకొచ్చి హైదరాబాద్ అపోలో మరియు ఎయిమ్స్ కి సంబంధించిన కిడ్నీ స్పెషలిస్టులు డాక్టర్లు తీసుకొచ్చి అయితే కిడ్నీ బాధితులకు అయితే వైద్యం అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి ఎక్కడా కూడా మెరుగుపడటం లేదు. ఆ పాలలో ఏం కలిసింది అన్న దానిపై కూడా ఇంకా ల్యాబ్ నుంచి ఎటువంటి రిపోర్ట్లు అయితే రాలేదు. కానీ స్థానికంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో చౌడేశ్వరి నగర్ లో అయితే మాత్రం ప్రభుత్వం ఇప్పటికే ఈ కిడ్నీ వ్యాధి బారిన పడిన బాధితుల కుటుంబ సభ్యులను అయితే ఇప్పటికే స్క్రీనింగ్ చేస్తున్నారు. వాళ్ళని రోజు వారి బ్లడ్ శాంపుల్ తీసుకుని పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ పరీక్షలు అంతా బాగానే ఉన్న ఈ 20 మందిలో ఎవరైతే ఉన్నారో 7గురు చనిపోగా ప్రస్తుతానికి 13 మంది అయితే మాత్రం ఇటు హాస్పిటల్లో చావు బతుకులపైనే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ఈ ఘటనలో ఇంకా పూర్తి విచారణ జరిగి వెలుగులోకి రావాలి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి.